హలో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి మీ సొంత ఊరు పల్లెటూరు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం, కానీ మేము ఉండట్లే. మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో మా పెద్ద ఆడపడుచు తన ఎంతో ప్రేమగా పెంచుకునే చెట్లను వాళ్ళ ఇంటిని నేను ఇవాళ మీకు అందరికీ చూపించాలనుకుంటున్నాను. నాకైతే చెట్లన్నీ చూడగానే ఇవన్నీ వీడియో తీసి యూట్యూబ్లో పెడితే మీరు కూడా చూస్తారు కదా అని అనిపించింది. సో వీడియో చేద్దాం అనుకున్నాను. లెట్స్ వాచ్. సో ఇది మా లైన్ అన్నమాట. చుట్టాలందరూ కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళ హౌసెస్ అన్నీ పక్క పక్కే ఉంటాయి. మళ్ళీ లోపలికి వెళ్ళిపోదాం. చూడండి, ఎంట్రన్స్ లో ముగ్గు ఎంత అందంగా ఉందో, చెట్లు ఎంతో బాగుంది కదా. మా తోటి కూడా వేసింది ముగ్గు, చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇంట్లోకి ఎంటర్ కాగానే వాటర్ ఉంటాయి, అలోవెరా చెట్టు, ఇంకా ఏవేవో అన్నీ ఉన్నాయి. వాటి పేర్లు కూడా నాకు సరిగా తెలియదు. ఎంత బాగున్నాయో. ఇదొకటి, దీనికి వైట్ ఫ్లవర్స్ పూస్తవి. నెక్స్ట్ తులసి మాత, తులసి కోట, తులసి ముందు ముగ్గు, కుబేరుడి ముగ్గు. ఇంకా పూజ అవ్వలేదు అన్నమాట, తర్వాత దీపం పెడతారు. అన్ని చెట్లు, గడ్డి పూలు, గడ్డి గులాబీ అన్నీ ఉంటాయి. అన్ని కలర్స్లో ఉంటాయి. ఇందులో పింక్ అండ్ ఎల్లో. ఇక్కడ ఎంతో బాగా అనిపిస్తుంది. లొకేషన్కి, నేచర్ అంటే ఈ వెదర్ ఎంత బాగుందో. కింద కూడా పెట్టారు పైన, అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వలే. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే దాంట్లో కూడా కొన్ని చెట్లు పెట్టారు. నెక్స్ట్ ఇంటి లోపలికి వెళ్ళే దగ్గర ఇంకొక ముగ్గు గడపకి. ఎంతో బాగుంది కదా. తను మా బావ వాళ్ళ కూతురు, తను చాలా ఎక్సైట్ అయిపోతుంది. మా తోటి కోడలు ఇద్దరు అప్పాలు చేస్తుందని చెప్తున్నారు. పిన్ని నన్ను తీ అనుకుంటా డ్యాన్స్ చేస్తుంది. పెద్ద అత్తయ్య పూజ గదిలో అన్ని సెట్ చేస్తుంది అన్నమాట. మేము కోడిని కట్ చేసుకొని తినాలి ఇవాళ. మా పెద్ద మామయ్య కట్టెలపై వెలిగించడానికి అని చెప్పి కట్టెలు సెట్ చేస్తున్నాడు. ఇటు ఒక పాత కాలం బీరువా అండ్ చిన్న మిర్రర్, ఇంకా వెనకాల చోటు ఉంది చాలా. ఇక్కడ అల్ల నేరేడు పండు చెట్టు, వాటర్, ఇవన్నీ వాటర్ ఏరియా, వాష్ ఏరియా అన్నమాట. ఇక్కడ ఒక మునగ చెట్టు చిన్నది. నెక్స్ట్ మామిడి చెట్లు, అరటి చెట్లు ఎంతో బాగున్నాయి కదా. తను చాలా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా కరివేపాకు చెట్టు, సైడ్ కొంచెం చెట్లు ఉన్నాయి. లోపలికి వెళ్దాం మనం. చూస్తే మనకి లెమన్ ట్రీ ఒకటి ఉంది, కరివేపాకు చెట్టు ఒకటి, అండ్ కాకరకాయ చెట్టు, టమాటో చెట్టు,
కాకరకాయ చెట్టు, ఇంకొకటి ఏదో ఒక చెట్టు అన్నమాట. నెక్స్ట్ కాకరకాయ, మందార పూల చెట్టు, ఇక్కడ ఒకటి గులాబీ పూల చెట్టు, రెడ్ రోజ్. ఎంతో బాగుంది కదా అసలు. ఉందా నీ మమ్మీ మంచిగా ఉంది కదా. మరి ఎవరిని అడుగుతావు? నానమ్మని అడుగు. కరివేపాకు చెట్టు, నీకు జుట్టు లేదు కదరా. కట్టెలు. చెప్పు, ఎవరికి ఇస్తావు? ఎంతో ఓపిక ఉంటే కానీ ఇన్ని చెట్లు పెట్టారు అసలు. చెట్టుకి బాగుంది కదా. అసలు ఎండాకాలం వచ్చినప్పుడు ఇవన్నీ అసలు ఘోరం ఉండే, ఇప్పుడు మంచిగా అయినాయి. వర్షాకాలం వచ్చేసరికి చూడడానికి ఎంత చక్కగా అనిపిస్తున్నాయో. దేవుడి గది, దేవుడి రూమ్ లో అన్నమాట. దేవుడిది తొట్టి, ఇంకా సమ్మక్క సారలమ్మ దేవతలు. ఇంకా ఇది మేము నోములు ఉన్నాయి, బోనాలు ఉన్నాయి, అన్ని వాటికి సంబంధించినవి ఇవి. ఇంకా మా పెద్దాడపడి ఇట్లా మా అందరి ఫొటోస్ ఇలా పెట్టేస్తుంది పెళ్ళప్పడి. ఇంకా మా మామయ్య వాళ్ళ అమ్మ అన్నమాట, తను నానమ్మ, సారీ. తను చూడండి. ప్రిపేర్ చేస్తున్నారు వంటలు. నెక్స్ట్ ఇంకొక రూమ్ లో ఇవన్నీ ఫొటోస్. సో ఇదన్నమాట ఇల్లు. ఇంట్లో చెట్లు ఉంటాయి, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా. బాయ్ బాయ్.